మీ శాలరీలో 2%, 3% వెన్ యూ స్టార్ట్ జాబ్. 3% 4% ఈజ్ ఎనఫ్. దాన్నే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ 3 నుంచి ఈవెన్చువల్లీ 30స్‌కి వచ్చేవరకి 10-12, 13% మనము రిటైర్మెంట్ గోల్‌కి సంబంధించి మంచి రిటర్న్స్ ఇచ్చే ఈక్విటీ, ఈ వెదర్ ఇట్ ఈస్ ఈక్విటీలో డైరెక్ట్ ఈక్విటీ కావచ్చు, మ్యూచువల్ ఫండ్సే అవ్వచ్చు, ఆర్ ఈవెన్ లైఫ్ ఇన్సూరెన్స్‌లో అయినా సరే ఈక్విటీ లింక్డ్ యూలిప్‌లు రిటైర్మెంట్‌లో వచ్చాయి. ఇప్పుడు సిస్టమాటిక్ రిటైర్మెంట్ ప్లాన్స్ కూడా వచ్చాయి. యూలిప్ ప్లాన్స్ కూడా వచ్చాయి. ఏది రిటైర్మెంట్‌లో అంటే మార్కెట్ లింక్డ్ ఎట్ ద సేమ్ టైమ్ యు ఆర్ ఫోర్స్ నాట్ టు అంటే ఎప్పుడంటే అప్పుడు విత్‌డ్రాల్ చేయడానికి ఆప్షన్ లేకపోవడం వల్ల కార్పస్ పెరుగుతుంది. అండ్ ఎట్ ది సేమ్ టైం రిటైర్మెంట్ అప్పుడు ట్యాక్స్ ఫ్రీ కూడా తీసుకోవచ్చు. లైఫ్ ఇన్సూరెన్స్ దాంట్లో అయితే 60% లంసమ్ తీసుకోవచ్చు. 40% నువ్వు రెస్ట్ ఆఫ్ ద అమౌంట్ ఏం చేయొచ్చు అంటే కార్పస్‌ని ప్రతి నెల యాన్యుటీ లాగా 6 సంవత్సరానికి యాన్యుటీ లాగా తీసుకోవచ్చు. సో ఇటు ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది, మార్కెట్ లింక్డ్ ఉంటుంది, అది ఉంది. లేదు నేను ఓన్లీ నా ఇష్టం నాకు కావాలి కంట్రోల్ అంటే మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. నేను ఇంకా అంటే నాదే మొత్తం కంట్రోల్ కావాలి, ఎవరు నాకు చెప్పకూడదంటే స్టాక్స్ ఉన్నాయి. లేదు నేను చాలా కన్జర్వేటివ్, నేను ఎవరి మార్కెట్స్ నాకు తెలీదు, డెట్ ఫండ్స్ ఉన్నాయి, హైబ్రిడ్ ఫండ్స్ ఉన్నాయి. ఆప్షన్స్ ఆర్ ప్లెంటీ. ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ చాలా రకాలు ఉన్నాయి. బట్ ఇంపార్టెంట్ ఈజ్ మన మైండ్ సెట్ అనేది ఎంత తొందరగా మార్చుకొని మనం ప్రతి సంపాదనని ఇంత ఫ్యూచర్ కోసం, ఇది నా ఫ్యూచర్, ఇవాళ వాడేస్తున్నా అంటే నా ఫ్యూచర్కి కావాల్సిన డబ్బులు ఇవాళనే వాడేస్తున్నాను అనే రియలైజేషన్కి ఎంత తొందరగా వస్తే అంత తొందరగా రిటైర్మెంట్ అనేది బికాస్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈవెన్ గవర్నమెంట్ జాబుల్లో కూడా రిటైర్మెంట్ పాలసీలు మారుతూ ఉన్నాయి. ఇంతకుముందు ఎన్పిఎస్ అన్నాం, ఇప్పుడు కొత్తగా యూపీఎస్ వచ్చింది. మళ్ళీ ప్రభుత్వాలు మారితే యూపీఎస్ పోయి మళ్ళీ ఎన్పిఎస్ వైపు వెళ్ళొచ్చా? అందుకే ఇన్స్టెడ్ ఆఫ్ వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా మన సొంత ఇన్వెస్ట్మెంట్లు మనకు కంట్రోల్ ఉంటే మన రిటైర్మెంట్కి ఇంకొకరి మీద డిపెండ్ అవ్వకుండా, మన పిల్లల మీద డిపెండ్ అవ్వకుండా మన సొంత డబ్బులతో గౌరవంగా, హెల్దీగా, హ్యాపీగా బతకాలంటే మాత్రం ఎంత తొందరగా ఇన్వెస్ట్మెంట్ చేసుకొని అప్పుడు నీ రిటైర్మెంట్ ఈజీ అవుతుంది. నువ్వు అనుకున్న గోల్సే కానీ, పోస్ట్ రిటైర్మెంట్ మీరు చేద్దామన్న యాక్టివిటీస్ కానీ, మళ్ళీ సెకండ్ జాబ్ చేయాల్సిన అవసరం లేకుండా కార్పస్ పెద్దగా ఉంటే ఎటువంటి పనైనా చేసుకోవచ్చు అనమాట.